యమజ, మొత్తానికి మీ బావనే పెళ్లి చేసుకుంటున్నావు కదా, నువ్వు సూపర్. మరి యమజ అంటే ఏమనుకున్నావే? అనుకున్నది సాధించేదాకా నిద్రపోదు. అవును, ఈవిడెవరు? నేను యమజకి తల్లి కాని తల్లిని. అర్థం కావట్లేదు. తన మాటలు ఇప్పటి వరకు నాకే అర్థం కాలేదు, మీకేం అర్థమవుతాయి? ఈవిడ మా అత్తయ్య గారు. మాకు తెలుసు, ఇంతకు ముందు వచ్చినప్పుడు చూసాం. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే. అత్తయ్య, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నా పెళ్లి చూడ్డానికి వచ్చారు. 3 రోజులు మన ఇంట్లోనే ఉంటారు. అలాగే, వాళ్ళకేం కావాలో చూడమ్మా. తనెవరే? అంటే పెళ్లి కదా, ఇంట్లో పోలేడని పనులుంటాయి కదా. ఓ, పని మనిషా? అవును, పని మనిషి. మీరు కానివ్వండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. అత్తయ్య దృష్టిలో నా స్థానం పని మనిషికి పడిపోయిందన్నమాట. ఏంటి పని మనిషి కావేరి, అలా చూస్తున్నావు? వెళ్ళి నా ఫ్రెండ్స్ కి కావాల్సిన ఏర్పాట్లు చూడు. అలా మెహందీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసావా? అన్నీ రెడీగా ఉన్నాయి యమజ. మీరు రండి, మీతో చాలా చెప్పాలి, రండి. ఎందుకు కావేరి ఇన్ని మాటలు అంటుంటే మౌనంగా భరిస్తున్నావు? ఇదంతా నీకు అవసరమా? అవసరమే మైసమ్మ. యమజాయి ఎంత రెచ్చిపోతే అంత తొందరగా ఓడిపోతుంది. కానీ అదనే మాటలు వింటుంటే నాకే కడుపు మండిపోతుంది. దాన్ని చంపేయాలనిపిస్తోంది. నీకేం అనిపించడం లేదా? చెప్పాను కదా మైసమ్మ, లక్ష్యం సాధించాలంటే కొన్నిసార్లు కష్టాలు పడాలి, తప్పదు. దాని అసలు రంగు బయటపడ్డాక ఇంతకు 2 వడ్డీతో సహా ఇస్తాను.